ఏ పాపం చేసామని 2 తెలుగు రాష్ట్రాలకి వివక్షకు గురి చేస్తాం. ఓ రాగానే ఓ పెట్టకథలు చెప్పారు కదా, మెట్రో ప్రాజెక్టులు వైజాగ్ విజయవాడ ప్రపంచం తిరగబెట్టేస్తామని. ఏమనంటే ఏ అని ఆవుల్ని గేదెలు తోలినట్టు ఏ తప్ప ఏముంటుందని చెప్పండి. మెట్రో ప్రాజెక్ట్ అలొకేషన్స్ లేవు. ఇక్కడ తెలంగాణ సెకండ్ ఫేజ్ అలొకేషన్ అసలు కనీసం రూపాయి కూడా అలొకేట్ చేయాలండి. నెక్స్ట్ వైజాగ్ రైల్వే జోన్ నిన్న వచ్చి శంకుస్థాపన, చెమ్ము నీళ్ళు మట్టి టైప్లో 149.5 కోట్ల బిల్డింగ్. అది ఏది బడ్జెట్ అలొకేషన్స్ ఏది చూసారా మీరు? అయితే వాళ్ళు ఎప్పుడైనా నిర్మలా సీతారామన్ గారికి ఒక నిమ్మకాయ కథ ఒకటి నడుస్తుంది సార్ మార్కెట్లో, తెలుసో తెలీదు మీకు. ఒకడు జ్యూస్ సెంటర్ పెట్టాడట, 4 మొత్తం నిమ్మకాయ పిండిన తర్వాత ప్రపంచంలో ఎవడైనా దీంట్లోంచి ఒక బొట్టు నిమ్మకాయ తీసినా 10,000 ఇస్తానని. సో ఎల్లోళ్ళు అందరూ అట పెద్ద వస్తాదులు వెళ్ళారట, ప్రపంచం నుంచి వచ్చి ఎవడు పెండలేపారట. ఒక ఆడావిడ వెళ్ళిందంట, మొత్తం పిండేసి 2 కాదు 4 బొట్లు తీసిందట దాంట్లోంచి. ఎవరమ్మా అంటే ఆవిడే నిర్మలా తాయి అని చెప్పారట. సో అట్లా మన రక్తమాంసాలు పీల్చి బడ్జెట్లో 12 లక్షల ఏంటి అప్ టు 12 lakhs స్లాబ్ అట. ఏంటంటే అది 25-26కి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వీళ్ళు ఉండరో కూడా డౌట్. ఎన్ని తీసుకోమరకమంటే ఎక్కడైనా చంద్రబాబు గారు మామూలు వాళ్ళు కాదు. ఇప్పుడు ఇలా ఉంటుంది కొసమత రాజకీయాలు అనిమును పీరియడ్ కాబట్టి రేపు మన స్టేట్ బడ్జెట్ పెట్టినప్పుడు తెలిస్తే థర్డ్ ఏది బాబా అన్ని థర్డ్ లాగండి అంటే సార్ అక్కడ మనకి థర్డ్ ఇవ్వలేదు సార్, ఏంటుంది ఇక్కడ బంగారాలు ఏం చెప్పాలని అడుగుతారు. సో ఖచ్చితంగా ఈ రోజు కాదు రేపైనా డిఫర్ అయ్యే సిచ్యువేషన్స్. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు శూన్యం. పరిరక్షించిన మాటలు అతిగతి శక్తి మహాశక్తి స్త్రీ శక్తిని వాళ్ళ పదాలు వాళ్ళకేసి వెళ్తే మన వల్ల ఎవరికల్లా శశిధర్ గారు ఉంటాడు ఆ కాంగ్రెస్ నుంచి, ఒక్కడికే అర్థమవుతుంది. ఇంకెవ్వరికి అర్థం ఆ భాష. వాళ్ళు ట్రిలియన్లు బిలియన్లు అని ఏవి చెప్తారు. లెక్కలు తెలుసుకున్నాడు ఎవడైనా మనం అయితే చూడండి 1, 10, 100 స్థానాలు కామాలు ఎట్టుకునే బ్యాచ్ మనం. అంచేత వాళ్ళ భాష మనకు అర్థం అవ్వదు, వాళ్ళు మనకి ఇచ్చేది శూన్యం. 2 తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్ పేరు పెట్టి మనకి చేసినంత వివక్ష ఈ 10 ఏళ్ళు ఆల్రెడీ విభజన హామీలను ఏదైతే ఉన్నాయో విభజన చట్టం ప్రకారం రావాల్సినవి కూడా మట్టి కొట్టారు. ఇది కావాలంటూ మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్లు ఇక్కడ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఈసారి ఆలోచించుకోండి. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణకి ఎందుకు బడ్జెట్ ఎలక్షన్స్ సరిగ్గా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా సార్. కాంగ్రెస్ ఉంటే వాళ్ళకి చేసి పని అదే. కాంగ్రెస్ కావచ్చు కానీ ఇంత ఆల్రెడీ 1 నేషన్ 1 రేషన్ వాళ్ళ కథలు ఉంటాయి కదా, ఆ కథలకు అనుగుణంగా సార్ బీజేపీ వాడు సదరన్ స్టేట్ లో చేస్తాడన్నది కళ. ఏ స్టేట్ కి చేయట్లేదు ఇప్పుడు చీరండి వాళ్ళు చెయ్యరు. వాళ్ళు ఎంతసేపు అదాని అంబానీలకు చేసుకోవడమే. రెండోది ఏంటంటే ఈ మొత్తం మానబోడు గ్లోబలైజేషన్ చేస్తే ఇటు ప్రైవేటైజేషన్ తప్ప వీళ్ళకి ఇంకేటి తెలీదు. అదాని అంబానీలే కనబడతారు వాళ్ళకి, వాళ్ళు అదాన్ని ఎలా పెట్టాలన్నది ఆలోచన. ఒక్కటి కూడా రావట్లేదు. చిన్న అంబానీ గడికి బ్యాంకులో ఎవ్వరు డబ్బులు ఇవ్వనన్నా సరే పెద్ద అంబానీ కొనేస్తాను కానీ మొత్తం ఎక్కడి నుంచి డబ్బులు పంపు చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళే సెటిల్ అయిపోతారు కానీ మిగిలిన ఎవ్వరు ఉండరు. అర్థమైందా? సో ఇక్కడ మీకు ఈ నవీన్ మిట్టల్కి నెక్స్ట్ లక్ష్మీ మెట్ల గారికి ఇలాంటి వాళ్ళందరికీ జిందాల్ గారికి వాళ్ళకి స్టీల్ ప్లాంట్లకి 3 సరుకులు ఇస్తారట, వాళ్ళకి సొంత గన్నులు కేటాయిస్తారు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని మీద గన్నులు కేటాయించే కార్యక్రమానికి తెరలేపరు. ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించగలిగితే రాష్ట్రానికి ఎలాంటి వివక్ష గురి చేస్తున్నారు అంటే వీళ్ళని పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కబంధ హస్తాల్లో పెట్టుకుని వాళ్ళు ఆడించి కోతాటికి అనుగుణంగా ఎవరు ఆడతారో వాళ్ళతో మమాని కాలక్షేపం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. 10 ఏళ్ళు కాలక్షేపం చేశారు, ఏమీ చేయలేకపోమా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మామ అంటున్నాడు అంతే. మమ అనుకుని వెళ్ళడమే వాళ్ళు. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తున్నాను సార్, ఇప్పుడు జల విజ్ఞానం జల మిషన్ కదా, దాని మీద సురక్షిత వాటర్ గురించి పవన్ కళ్యాణ్ గారు 2 నెలల క్రితం మాట్లాడింది, ఒకసారి గమనించండి. ₹1 అలొకేషన్ లేదు. రాజీవ్ గాంధీ గారు సుజలా సుఫలా పథకం ప్రకారం మన బడ్జెట్ లో లాస్ట్ టైం ఆయన బతుకున్నప్పుడు ఇంటింటికి కుళాయి పెట్టి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ కృష్ణా గోదావరి జలాలను తరలించిన తర్వాత ఎవరో ఉద్దానం సమస్య ఎలా ఉందో అంతకు 10 ఎంతలు ఉండేది ఇక్కడ పరిస్థితి. తెలంగాణ నల్గొండ బాధ దానికి శాశ్వత పరిష్కారమే కదా. ఇప్పుడు మీరు ఇన్ని ఉద్దానం సమస్య మీద అంత ఊగిపోయిన మీరు శాశ్వత పరిష్కారం పట్ల బాటలేసారా? అయితే గత తర్వాత మీ తదనంతర ప్రభుత్వం వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం ఇచ్చింది. జల సురక్ష మిషన్ నుంచి రావాల్సిన నిధులు మనకి స్టేట్కి అలొకేషన్ లేకపోతే పంచాయతీరాజ్ శాఖ ఏం చేస్తుందో ఒకసారి ప్రశ్నించుకోమనండి. సురక్షిత వాటర్ ఇవ్వాల్సిన బాధ్యతలో ₹1 అలొకేషన్ లేదు. తర్వాత ఇవాళ మీకు ఒక విషయం చెప్తా సార్, పొల్యూషన్ దేశవ్యాప్తంగా ఎలా ఉందో అందరికీ తెలుసు. పెట్రోల్ డీజిల్ వెహికల్ మీద ఢిల్లీ లాంటి స్థాయిలో ఎలాంటి అప్రహెన్షన్స్ ఉన్నాయో తెలుసు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏంటి? ఎలక్ట్రికల్ వెహికల్స్, లిథియం బ్యాటరీలతో నడిచే వెహికల్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సబ్సిడైజ్ రేట్లు, ఎందుకంటే సోలార్ పవర్ ఎనర్జీకి సబ్సిడైజ్ రేట్లు ఈ రోజుకి కూడా ఉన్నాయి కదా, అలా అంచెల వారీగా పెట్టుకోవడానికి ఎప్పటికైనా ప్రణాళిక తగ్గించుకోవడానికి వెసులుబాటు ఉంది కదా. ఇలా మీరు లిథియం బ్యాటరీలు కాకుండా ఇప్పుడు ఈ బడ్జెట్లో 50,000 ఎంత తగ్గిస్తారు వెహికల్ మీద. అంటే ఒక దెబ్బకి ఎలా కొడుతున్నారు చూడండి కడుపు. సామాన్య మానవుడు కొనుక్కున్నాడు, సెకండ్ హ్యాండ్ రేట్ కూడా రాదు, మళ్ళీ అది అమ్ముదాం అన్న ఎగ్జిస్టింగ్ రేటు పాత రేటు కన్నా తక్కువ. అంటే అది ఏం పాపం చేశాడు సార్? ఇప్పుడు ఏదో ప్రభుత్వాలు మారే ప్రభుత్వాలు మారని నిర్ణయాలు అంటున్నాను, అది కూడా కాదు కదా. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వాట్ సైడ్ ఆఫ్
ఎందుకు మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? బికాస్ పొల్యూషన్ నివారించడానికి. సబ్సిడైజ్ రేట్లు ముందు నుంచి ఇస్తారా మీకు? అలాంటి వాటిని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి కదా. అన్ని లక్షల నానో పాపం అయినా టాటా అయినా నా ప్రాణాలు తగ్గించి ₹1,00,000 కారు ఇస్తే మీ ఎదురుగుండా ఉంటుంది. కామెట్ కార్ కొనడం 11 లక్షలు. అవునవునవును. ఏం సార్ ఏం పాపం చేసాం సార్ మనం? ఈ గ్లోబలైజేషన్ లో మనకున్న ఆల్టర్నేటివ్స్ ని పెంచుకోవడానికి దాంట్లోంచి మనం భక్షించడానికి అన్నట్టుగా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనకు మారుతి కారు ఉండేది, మన అంబాసిడర్ ఉండేది, విదేశీ కార్లు వచ్చి కనబడ్డాయి. కానీ ఇది మొత్తం మనం అన్ని ఎత్తిపోతల పథకం ఇండియన్ కంపెనీస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసి స్పెషల్ రాయితీలు ఇచ్చి వాళ్ళు ఎక్స్పోజ్ చేసింది ఎక్కడా లేదు. ఇది ఎక్కడండి? ఇది ఒక రాయితీ ఉండదు. కొత్త ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడమంటే ఎంఎస్ఎంఈల గురించి దానికి ₹1,50,000 ₹150,000 అలొకేట్ చేశారు. అది నిజంగా ఎందుకంటే వీళ్ళు చెప్పే అబద్ధాలకి అదొకటే కాస్త పరిష్కారం ఇస్తుంది. ఎందుకు 2 కోట్ల ఉద్యోగ కల్పన నా దగ్గర. మీకు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 14-19 నుంచి 3.5 లక్షల మంది ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉంటే 16,50,000కి ఎన్హాన్స్ అయింది. అది స్పాన్ ఆఫ్ అంటే డ్రాస్టిక్ గ్రోత్ ఉంది దాంట్లో. వాస్ట్ గ్రోత్ కనబడుతున్నప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఈ ప్రణాళిక ఇప్పుడే 10 ఏళ్ళ నుంచి ఎందుకంటే చేయలేపారు? ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు ఇదే తపేలా కబుర్లతో కానీ ఎక్కడ శాశ్వత పరిష్కారాల పట్ల ముందుకెళ్ళి బడ్జెట్లు చెప్పండి మీరు. ఇవన్నీ కూడా జస్ట్ ఫార్మాలిటీ కింద నడిచింది. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇప్పుడు వ్యవసాయం ఉంది. మార్క్ఫెడ్ లోన్ 700 కోట్లు మొన్న లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో అనౌన్స్ చేసుకున్నారు, రిలీజ్ చేసింది. ఇప్పుడు మీకు ఎంఎస్ఎంఈ రేట్లు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు లేవండి. తర్వాత 10,000 ఏదో ఇస్తారని ఓ ఫెయిల్ వదిలేరు కదా రైతులకి. దాని నుంచే కదా 2 రాష్ట్రాలు ఇప్పటికి కూడా రైతు బంధు పథకాలు లేకుండా వెయిట్ చేస్తుంది. బడ్జెట్ అలొకేషన్స్ ఇవ్వండి. గోవిందానే అవి లేదు కదా. అంటే ఒక రైతు బడ్జెట్ కి సంబంధించిన అలొకేషన్స్ లేవు. రైల్వే బడ్జెట్ అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కి ఏం అలొకేషన్స్ ఉన్నాయంటే చెప్పమంటే చెప్పట్లే. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ బడ్జెట్ లో అసలు స్టేట్ అలొకేషన్స్ లేవు. తెలంగాణ అసలు శూన్యం. ఆంధ్రప్రదేశ్కి అయితే మమ అనిపించి పైపైన ఒడియాలు పేలాలు లేపినట్టు చెప్తే ఏం చేయాలి సార్? వీళ్ళు ఆల్రెడీ శాలువా బ్యాచ్లు ప్లాంట్ చేసేసారు జనాలను గొల్లెట్టించడానికి. పోనీ ఏమైనా చేస్తారు? పోలవరం తిరగడి ఆ మానబోడు పొట్టి శ్రీరామ్ వల్ల నిరాదేశ చేసి చచ్చిపోమని దరిద్రమైన వెళ్తుంది. అసలు పోలవరం కంప్లీట్ అయ్యేది అవదండి. అది మీకు మళ్ళీ సార్ ఒకటి గుర్తుంచుకోండి. మీకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఫస్ట్ మెయిన్ ఛాలెంజ్. రెండోది ఏంటి తెలుసా సార్? మీకు దాని ఎత్తు. ఈ ఎత్తుకే జగన్మోహన్ రెడ్డి ఈల్డ్ అయ్యి ఉంటే ఈ పాటికి ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఆయన కాంప్రమైజ్ అవుతే 41.5 మీటర్లకి. వీళ్ళు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద మాట్లాడతారు చెప్పమనండి? పోలవరం ఉంది అంటే ఆయన ఇప్పుడు వీళ్ళండి మేము ఉన్నప్పుడే 2014-19 వరకే 70% కంప్లీట్ చేసాము. జగన్మోహన్ 72 బాబోయ్ మీరు ఆ 2% కూడా వదలరు. 72% కంప్లీట్ చేసాము. డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తిపోయింది. స్పిల్వే కన్స్ట్రక్షన్ అంటే దానికి నది ప్రవాహాన్ని మరలించి చేయాలి. అది చేయలేదు. దానికి ఏమో పోలవరం అథారిటీ ఉంది కదా అక్కడ. వాళ్ళు ఏం గుడ్డు గుర్రానికి పళ్ళు అవుతున్నారు అక్కడ కూర్చుని. ఎందుకు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా ప్లానింగ్స్ చేంజ్ అవుతున్నాయి? అది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ. మీకు ఒకటి చెప్పనా? దిశ నిర్దేశించడానికి మనకి ప్రణాళిక సంఘం ఉండేది సార్. దాన్ని ఎప్పుడైతే ఎత్తి నీతి ఆయోగ్ అని ఎప్పుడైతే తెచ్చారో దీనికి అతి గతి ఉండదు. వీళ్ళు చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా వింటలే. కానీ ప్రణాళిక సంఘం ఇచ్చిన సిఫార్సులు మాత్రం గత ప్రభుత్వాలు ఒక శాశ్వత పరిష్కారం పట్ల డ్రైవ్ అయ్యి వీళ్ళు అది అవ్వట్లేదు. కాబట్టి మీకు ఎప్పటికీ సింక్రనైజ్ అవ్వవు. ఇప్పుడు నీతి ఆయోగ్ రికమెండేషన్ చూడండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి అది ఇచ్చిన కితాబ్ అసలు మామూలుది కాదు. కానీ వాళ్ళు డ్యామేజ్ అయింది దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డెఫినెట్ గవర్నమెంట్ కావాలి కదా. ప్రతి నాకు తెలిసి ప్రతి డ్యామ్ కి డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ ఇసుక ఎలాగుందో లేకపోతే అక్కడ మట్టి సాంద్రత ఏంటో ఇక్కడ ఈల్డ్ అవుతుందో లేదో ఇవన్నీ తెలుసుకోకుండా అన్ని టెస్ట్ చేసే చేయాలి కదా కదా. మరి దాంట్లో వచ్చి ప్రాబ్లమ్స్ ఎవడు మట్టుగా చేతులు కడుక్కుని కాలు కడుక్కుని ప్రసాదం తిని వెళ్ళిపోతారంటే ఎట్లా సార్? వెరీ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు పోలవరం అథారిటీస్ది 72% వాళ్ళు క్లెయిమ్ చేసేస్తున్నారు. సూపర్ అంటున్నారు. మరి ఇవాళ పరిస్థితి డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతుంటే కాంక్రీట్లు గిన్నీస్ రికార్డులు పోటీలు పెట్టారా? మీరు అక్కడ డ్యామ్ కడుతుంటే గిన్నీస్ రికార్డులు పోటీలు పెట్టారా? వాళ్ళేమో మేము ఇన్ని మెట్రిక్ టన్నుల కాంక్రీట్ వేసామని వీళ్ళేమో మేము డయాఫ్రమ్ వాళ్ళు కట్టాము ఇంత ఎత్తు పెంచామని వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అంతా ఇక్కడ మెయిన్ రిజల్ట్ కనపట్టలేదు కదా. ఇవన్నీ పక్కన